నటి రోహిణి సిటియు మహాసభల్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళల వస్త్రధారణ, సమానత్వంపై ఆమె మాట్లాడిన తీరు చర్చనీయాంశమైంది. మగవారికి నియమాలు ఉండవా అని ప్రశ్నిస్తూ శివాజీ, అనసూయలకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. మహిళల శ్రమకు తగిన విలువ ఇవ్వాలని కోరారు. సిటియు 18వ అఖిల భారత మహాసభలకు సినీ నటి రోహిణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మహిళల పాత్ర, వస్త్రధారణ, సమానత్వం వంటి అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. వస్త్రధారణ విషయంలో మహిళలకే నిబంధనలుగా మారుతున్న పరిస్థితిని ప్రశ్నించిన రోహిణి, మగవారికి పద్ధతులు ఉండవా అని నిలదీశారు. తాము పుట్టిన దేశ సంప్రదాయాల ప్రకారం వస్త్రధారణ ఉండాలంటే తప్పేంటని పేర్కొంటూ, ఈ వ్యాఖ్యలు హీరో శివాజీ, యాంకర్ అనసూయకు పరోక్ష కౌంటర్గా పలువురు భావిస్తున్నారు. మహిళలు ఇంట్లో చేసే పనికి సమాజంలో సరైన విలువ దక్కడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. జీతం లేని శ్రామికులుగా మహిళలు మిగిలిపోతున్నారని, ఈ పరిస్థితి మారాలంటే కుటుంబంలోనూ సమానత్వం రావాలని అన్నారు. అబ్బాయిలు కూడా ఇంటి పనులు, వంట పనులు చేయాలని స్పష్టం చేశారు. ఇక వస్త్రధారణ అంశంపై మాట్లాడుతూ, చీరలు కట్టుకోవడం మనకు అలవాటు. భారతదేశ సంప్రదాయం ప్రకారం మనం చీరలు కట్టుకుంటున్నాం. విదేశాల్లో వారు షార్ట్స్ వేసుకుంటారు. ప్రతి దేశానికి, ప్రతి సమాజానికి తన అలవాట్లు ఉంటాయని రోహిణి తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను తమ సంప్రదాయాలు, అలవాట్ల ప్రకారం మంచి దారిలో నడిపించాలని సూచించారు. ముఖ్యంగా యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె హితవు పలికారు. రోహిణి వ్యాఖ్యలు మహిళల హక్కులు, సమానత్వంపై ముఖ్యమైన చర్చకు దారితీశాయి. సామాజిక మార్పు, సాంప్రదాయ విలువలను గౌరవిస్తూనే ప్రగతి సాధించాల్సిన అవసరాన్ని ఆమె తన మాటలతో గుర్తుచేశారు. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.